ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. హరిభక్తపరాయణ శ్రీ దాసగణోకృత శ్రీ సాయినాథ స్తవన మంజరి. శ్రీ గణేశాయ నమః. ఓ సర్వాధార, మయూరేశ్వర, సర్వసాక్షి, గౌరీకుమార, ఓ అచింత్య, లంబోదర, శ్రీ గణపతి పాహిమాం. నీవు సకల గుణాలకు ఈశ్వరుడవు, అందుకే నిన్ను గణేశుడు అంటారు. సకల శాస్త్రాలు నిన్ను అంగీకరిస్తున్నాయి. మంగళరూప, బాలచంద్ర, శారద, వాగ్విలాసిని, నీవు పదాలను సృష్టించిన వాగీశ్వరివి. నీ అస్తిత్వం వలననే జగత్తులో వ్యవహారాలు నడుస్తున్నాయి. నీవు గ్రంథకర్తల దేవతవు. నీవు దేశానికి ఎల్లప్పుడూ భూషణానివి. అన్నిటి యందు నీ శక్తి అగాధం జగదంబ. నీకు నమస్కారం. ఓ పూర్ణ బ్రహ్మ, సాధు సజ్జన ప్రియ, ఓ సగుణ రూప, పండరీనాథ, కృపాసాగర, పరమదయామయ, పాండురంగ, నరహరి, నీవు అందరినీ నడిపించే సూత్రధారివి. నీవు జగమంతటా వ్యాపించి ఉన్నావు. సకల శాస్త్రాలు నీ స్వరూపాన్ని పరిశోధిస్తున్నాయి. ఓ చక్రపాణి, నీవు పుస్తక జ్ఞానులకు అంతుపట్టవు. ఆ మూర్ఖులందరూ వాద వివాదాలు చేసేవారు. సాధువులు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు. మిగతా వారు మౌనంగా ఉంటారు. నీకు నా సాష్టాంగ నమస్కారం. ఓ పంచభక్త్ర, శంకర, కపాల మాలాధారి, ఓ నీలకంఠ, దిగంబర, ఓంకార రూప, పశుపతి, నీ నామాన్ని స్మరించిన వారి దైన్యం వెంటనే తొలగిపోతుంది. ధూర్జటి, నీ నామం యొక్క మహిమ ఇటువంటిది. నీ చరణాలకు వందనం చేసి నేను ఈ స్తోత్రాన్ని రచిస్తాను. నీలకంఠ, దీనిని సంపూర్ణం చేసేలా సహకరించు. ఇప్పుడు అత్రిసుతులకు, ఆదినారాయణునికి, తుకారామాది సత్పురుషులకు మరియు భక్తులందరికీ నమస్కారం. జయ జయ సాయినాథ, పతిత పావన, పరమాదయాడు, మీ చరణాల యందు శిరస్సు ఉంచుతున్నాను. అభయాన్ని అనుగ్రహించండి స్వామి. మీరు సుఖానికి నిలయమైన పూర్ణ బ్రహ్మ పురుషోత్తముడైన విష్ణుమూర్తి మీరే. అర్ధనారీశ్వరుడు, మదనాంతకుడు కూడా మీరే. మానవ శరీరాన్ని ధరించిన పరమేశ్వరులు మీరు. మీరు జ్ఞానాకాశంలో భాస్కరులు, దయాసాగరులు. మీరు భవరోగానికి ఔషధం. మీరు హీనులకు, దీనులకు చింతామణి, భక్తులకు పవిత్ర గంగాజలం. మీరు ప్రపంచంలో మునిగిపోయే వారిని తరింపచేసే నౌక, భయభీతులకు ఆశ్రయం. మీరు జగత్తుకు ఆది కారణం. దయాఘన, నిర్మల చైతన్యమైన ఈ సృష్టి విలాసమంతా మీదే. మీరు జన్మరహితులు. మీకు మృత్యువు లేదు. బాగా పరిశోధిస్తే చివరకు ఇదే అవగతమవుతుంది. జనన మరణాలు రెండు అజ్ఞానం వలన కలుగుతాయి. మహారాజా, మీరు రెండింటికి అలీప్తంగా ఉంటారు. నీరు ఒక చోట ఓటలా ప్రకటమైంది. అయితే అది అక్కడే పుట్టి పైకి వచ్చిందా? అది ఆది నుండి అక్కడ పూర్ణంగా నిండి ఉండి లోపల నుండి వచ్చింది, అంతే. ఒక లోతు గుంతలో నీరు ఊరితే దానికి బావి అని పేరు కలుగుతుంది. నీరు లేకపోతే అది ఒక గుంత మాత్రమే. ఆ గుంతలో ఊరటం లేదా ఎండిపోవటం, ఇది నీటికి అసలు పట్టదు. నీరు గుంతకు అసలు ఏ విలువ ఇవ్వదు. అయినా నీరు నిండుగా ఉన్నప్పుడు గుంతకు మాత్రం గర్వం.
అందువలన నీరు బాగా ఇంకిపోగానే దైన్యావస్థను పొందుతుంది. ఈ మానవ శరీరం నిజంగా గుంత వంటిది. ఇందులోని శుద్ధ చైతన్యం నిర్మలమైన నీరు. గుంతలు అసంఖ్యాకంగా ఉన్న నీరు అన్నింటిలో ఒకటే. దయామయ, జనన మరణాలకు అతీతమైన మీరు అజ్ఞానమనే పర్వతాన్ని ఛేదించడానికి వజ్రాయుద్ధం కావాలి. భూమిపై నేటి వరకు అనేక గుండాలు వెలిశాయి, ఇప్పుడు ఉన్నాయి కూడా, ఇక ముందు ఉంటాయి. ఆయా ప్రత్యేక గుండానికి విశేషమైన నామరూపాలుంటాయి. వాని ద్వారానే గుర్తించగలం. అయితే చైతన్యాన్ని నీవు నేను అని అనటం ఉచితం కాదు. ఎందుకంటే చైతన్యంలో ద్వైతం లేదు కనుక. పైగా చైతన్యం జగమంతటా వ్యాపించి ఉంటుంది. అటువంటప్పుడు నీవు నేను అను భావన అక్కడ ఎలా సంభవం? మేఘాలలోని నీరు అంతటా ఒకేలా ఉంటుంది. భూమిపై పడగానే ఆ నీటికి అనేక భేదాలు కలుగుతాయి. గోదావరిలో పడిన నీటిని గోదావరి అని అంటారు. బావిలో పడిన నీటికి, నదీ జలానికి ఉన్న పవిత్రత మాత్రము లేదు. గోదావరి సత్పురుషుల వలె పవిత్రం. మీరు అందులోని నీరు, మేము అక్కడక్కడా ఉన్న వాపి, కూప, తటాకాలము, అదే మీకు మాకు భేదం. మీరు పవిత్రులు, మేము కృతార్థులం అవటానికి చేతులు జోడించుకొని ఎల్లప్పుడూ మీ వద్దకు శరణాగతులై రావాలి. గోదావరి జలానికి పాత్రతను బట్టి పవిత్రత వచ్చింది. నీరు వేరే ఎక్కడైనా ఒకటే. గోదావరి జలాలు ప్రవహించే ఈ భూస్థలం పవిత్రమని అక్కడ భూమి యొక్క గుణాలను బట్టి ఇది నిర్ణయించబడింది. మేఘ గర్భంలో నీటిని ఏ ప్రదేశం ఏ మార్పు చెయ్యదో అదే భూభాగాన్ని గోదావరి అని శాస్త్రవేత్తలు అన్నారు. ఇతర ప్రదేశాలలో పడిన నీరు ఆయా స్థలాల గుణాలను గ్రహిస్తాయి. మొదట్లో మధురంగా ఉన్న నీరు ఆయా ప్రదేశాలలోని ప్రభావం వలన అనారోగ్యంగా, ఉప్పుగా, వగరుగా మారుతుంది. కురువర, మీ పట్ల కూడా అట్లే కామ, క్రోధాది అరిషత్ వికారాల మాలిన్యాలు లేని పవిత్ర శరీరానికి సత్పురుషులనే నామం శోభిస్తుంది. అందువలన సత్పురుషులు గోదావరి అని నేను అంటాను. సకల జీవులలోనూ మీ యోగ్యతే శ్రేష్టమైనది. జగత్తు ఆరంభమైనప్పటి నుండి గోదావరి ఉంది. నీరు కూడా ఏ లోపం లేకుండా ఈనాటి వరకు పరిపూర్ణంగా ఉన్నది. శ్రీరాముడు గోదావరి తీరానికి వచ్చినప్పుడు నదిలో ఉన్న నీరు ఇప్పటి వరకు ఉంటుందా? నీరు ఉన్న స్థలం మాత్రం ఇక్కడ మిగిలి ఉంది. నీరు సాగరంలో కలిసిపోతుంది. అయినా నీరు ఉన్న స్థలం యొక్క పవిత్రత నేటి వరకు స్థిరంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం పాత నీరు పోయి కొత్త నీరు వస్తూనే ఉంటుంది. మీ పట్ల కూడా ఇదే న్యాయం వర్తిస్తుంది. ఒక శతాబ్దంలోనిదే సంవత్సరము. ఆ శతాబ్దంలోని సత్పురుషులు నీటి ప్రవాహం వంటి వారు. సాధువులు ఆ నీటిపైని అలలు వంటివారు. ఈ పవిత్ర గోదావరి వద్దకు ప్రథమ శతాబ్దంలో సనకనందనాదులు వచ్చారు. తరువాత నారద, తుంబర, ధ్రువ, ప్రహ్లాద, బలి మొదలగు రాజులు, శబరి, అంగదుడు, హనుమంతుడు, విదురుడు, గోపగోపికలు వచ్చారు. ఇలా ఈనాటి వరకు ప్రతి శతాబ్దంలోనూ పుష్కలంగా వచ్చారు. వారిని వర్ణించడానికి నేను అశక్తుణ్ణి. ప్రస్తుతం ఈ శతాబ్దంలో పవిత్ర గోదావరి సమీపాన సాయినాథులైన మీరు వచ్చారు. అందువలన
మీ దివ్య చరణాలకు నేను వందనం చేస్తాను. ప్రభు, నా దుర్గుణాలను పరిగణించకండి అని వేడుకుంటున్నాను. నేను హీనుణ్ణి, దీనుణ్ణి, అజ్ఞానుణ్ణి, పాతక శిఖామణిని, ఇలా సకల చెడు లక్షణాలు కలవాణ్ణి. అయినా దేవా, నన్ను ఉపేక్షించకండి. పరశువేది ఇనుములోని దోషాలను పట్టించుకోదు. గోదావరి ఊరిలోని కాలువలను బహిష్కరించదు. బాబా, మీ కృపా కటాక్షాలతో నాలోని సకల కల్మషాలను త్వరగా తొలగించండి. ఇదే ఈ దాసుని విన్నపం. పరశువేది సాంగత్యంలో ఇనుము బంగారం కాకపోతే ఆ లోపం పరశువేదిదే. మీరు పరశువేది, నేను ఇనుమును. నాలో పరివర్తన రాకపోతే ఆ లోపం మీ పైన ఆపాదించబడకూడదు, మీకు అప్రతిష్ట రాకూడదు. కనుక నన్ను పాపిగా ఉంచకండి. పిల్లలు ఎల్లప్పుడూ తప్పులు చేస్తూ ఉంటారు, కానీ తల్లి కోపగించుకోదు. దీనిని దృష్టిలో ఉంచుకొని బాబా, నన్ను అనుగ్రహించండి స్వామి. ఓ సద్గురు సాయినాథ, మీరే మా కల్పతరువు. భవసాగరాన్ని తరింపచేసే నౌక నిశ్చయంగా మీరే. మీరు కామధేనువు, చింతామణి. మీరు జ్ఞానాకాశంలోని భాస్కరులు. సద్గుణాలగాని స్వర్గానికి సోపానం. ఓ పరమపావన, పుణ్యమూర్తి, శాంతస్వరూప, ఆనందఘన, ఓ చిత్స్వరూప, పరిపూర్ణ, ఓ భేదరహిత, జ్ఞానసింధు, ఓ విజ్ఞానమూర్తి, పురుషోత్తమ, క్షమాశాంతులకు నిలయమా, ఓ భక్తజనుల విశ్రామధామమా, నన్ను అనుగ్రహించండి స్వామి. మీరు సద్గురు మచ్చిందరు. మీరే మహాత్ములైన జలంధర్. మీరే నివృత్తినాథ్ జ్ఞానేశ్వరులు, కబీరు, షేక్ మహమ్మద్ ఏకనాథులు. మీరే బోధ్లా, సావతమాలి, సద్గురు రామదాసు. మీరే సాయినాథ. మీరే తుకారాం, మీరే సఖారాం, మీరే మాణిక్య ప్రభు. ఈ మీ అవతారాల లక్ష్యం అనూహ్యం. మీరు మీ జాతిని గూర్చి ఎవరికీ తెలియపరచలేదు. మీరు బ్రాహ్మణులని కొందరు, యవనులని కొందరు అంటారు. మీరు శ్రీకృష్ణుని వలె లీలలను ప్రదర్శించారు. శ్రీకృష్ణుని ప్రజలు పలు రకాలుగా అన్నారు. కొందరు యదుకుల భూషణుడని అన్నారు, కొందరు పశువుల కాపరి అని అన్నారు. సుకుమార బాలుడని యశోద అన్నది, మహాకాలుడని కంసుడన్నాడు, ప్రేమమయుడని ఉద్ధవుడంటే జ్ఞానశ్రేష్ఠుడని అర్జునుడన్నాడు. ఈ విధంగా గురుదేవా, ప్రజలు మిమ్మల్ని వారి వారి మనసులకు తోచినట్టుగా భావిస్తారు. మీ నివాస స్థానం మసీదు. మీ చెవులు కుట్టి ఉండేవి. మీరు పాటించిన మహమ్మదీయుల నైవేద్య పద్ధతులను చూసి ప్రజలు మిమ్మల్ని ముసల్మాన్ అని తలచారు. కానీ దయాఘన, మీ అగ్ని ఆరాధనను గని మీరు హిందువని మా మనసులకు నిశ్చయమైంది. ఈ వ్యావహారిక భేదాలలో తార్కిలు తార్కికులు తర్జన భర్జనలు చేస్తారు. కానీ జిజ్ఞాసులు, భక్తులు వీటిని పట్టించుకోరు. మీది పరబ్రహ్మస్థితి. జాతి మతాలు మీకు వర్తించవు. మీరు అందరికీ గురుమూర్తి. మీరు ఆదికారణులు. హిందూ ముసల్మానులలో వైరభావం ఉన్నది. వారిలో ఐక్యతను కలిగించటానికి
భక్తులకు మీ లీలలను చూపించడానికి మీరు మసీదులో అగ్ని ఆరాధనను చేపట్టారు. మీరు జాతి మతాలకు అతీతమైన సాక్షాత్ సద్వస్తువు పరబ్రహ్మ. అందువలన మీరు తర్కానికి అంతు చిక్కరు. తర్కాల గుర్రపు స్వారీ మీ వద్ద నిలువజాలదు. అటువంటప్పుడు నా మాటలు నిలువగలవా? అయినా మిమ్మల్ని చూసి నేను మౌనంగా ఉండలేను స్వామి. కారణం, వ్యవహారంలో స్తుతించడానికి సాహిత్యంలోని మాటలే సాధనాలు. అందువలన మీ అనుగ్రహంతో సాధ్యమైనంత వరకు ఎల్లప్పుడూ వర్ణిస్తూ ఉంటాను. సత్పురుషుల ఘనత గొప్పది, దేవతల కంటే కూడా అధికం. ఎందుకంటే సత్పురుషుల వద్ద నా, నీ అన్న భేద భావాలు ఉండవు. హిరణ్యకశిపుడు, రావణుడు దేవుని ద్వేషించడం వలన వధింపబడ్డారు. అదేవిధంగా సత్పురుషుల చేతిలో వధింపబడిన వారు ఒక్కరైనా లేరు. గోపీచంద్ జలంధరుని పెంట కుప్పలో పాతిపెట్టినప్పుడు ఆ మహాత్మునికి దుఃఖం కలుగలేదు సరికదా. పైపెచ్చు ఆ రాజును ఉద్ధరించడానికి చిరంజీవిగా మార్చాడు. ఇటువంటి సత్పురుషుల మహిమలను ఎంతని వర్ణించగలను, ఏమని వర్ణించగలను? సత్పురుషులు సూర్యనారాయణుని వంటి వారు. వారి కృప జ్ఞానప్రకాశం. వారు చల్లని సుఖాన్నిచ్చే చంద్రుని వంటివారు. వారి కరుణ వెన్నెల వెలుగు. సత్పురుషులు కస్తూరి వంటివారు. వారి కృప పరిమళం వంటిది. సత్పురుషులు చెరుకు రసం వంటివారు. వారి కృప అతి మధురం. సత్పురుషులు దుష్టుల పట్ల, శిష్టుల పట్ల సమాన దృష్టిని కలిగి ఉంటారు. అంతేకాక పాపుల పట్ల వారికి ప్రీతి ఎక్కువ. గోదావరి జలంలో శుభ్రపరచడానికి మలిన వస్త్రాలే వస్తాయి. శుభ్రమైన బట్టలు గోదావరికి దూరంలో పెట్టెలోనే ఉంటాయి. పెట్టెలోని బట్టలు కూడా ఒకప్పుడు శుభ్రపరచడానికి గోదావరికి వచ్చినవే. ఇక్కడ ఆ పెట్టె వైకుంఠం, మీరు గోదావరి. శ్రద్ధ స్నానఘట్టం. జీవాత్మలే వస్త్రాలు. వారి మాలిన్యం షడ్వికారాలు. మీ పాద దర్శనమే గోదావరి స్నానం. మీరు మా సకల మాలిన్యాలను తొలగించి నిర్మలంగా చేయగల సమర్థులు. మేము ఈ ప్రపంచంలో మాటి మాటికి మలినులై పోతూ ఉన్నాము. అందువలన సత్పురుషుల సందర్శనం అవసరము. గోదావరిలో నీరు పుష్కలంగా ఉండి ఆ నీటిలో శుభ్రపరచడానికి తెచ్చిన మాలిన వస్త్రాలు శుభ్రం కాకుండా అక్కడి స్నానఘట్టాలపై ఉండిపోతే అది గోదావరికి అప్రతిష్ట కదా. మీరు చల్లటి నీడనిచ్చే వృక్షం. మేము తాపత్రయాలనే తీవ్ర ఎండ బాధను, ఆ బాధకు మాడిపోతున్న బాటసారులం. ఓ గురువర్య, కరుణామయ, మమ్ము ఈ తాళత్రయాల నుండి రక్షించండి స్వామి. చల్లని నీడ వంటి మీ కృప లోకోత్తరమైనది. సాయినాథ, నీడ కోసం ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు పైనుండి ఎండవేడి తగులుతూ ఉంటే ఆ వృక్షాన్ని నీడని ఇచ్చే చెట్టు అని ఎవరంటారు? మీ కృప లేకుండా ఈ ప్రపంచంలో బాగుపడటం జరగదు. ధర్మస్థాపన కొరకు అర్జునునికి శ్రీకృష్ణుడు సఖునిగా లభించాడు. సుగ్రీవుని కృపతో విభీషణునికి శ్రీరామ ప్రభు లభించాడు. సత్పురుషుల వలననే
భగవంతునికి ఘనత. వేద శాస్త్రాలు వర్ణించలేని నిరాకార నిర్గుణ పరబ్రహ్మను సగుణ సాకార రూపంలో భూమిపైకి అవతరింపచేసేది సత్పురుషులే. రుక్మిణీ వల్లభుడైన వైకుంఠపతియగు శ్రీకృష్ణుని దామాజీ మాలవానిగా చేశాడు. చోఖాబా జగన్నాథునితో పశువుల శవాలను మోయించాడు. సత్పురుషుల మహిమలను ఎరిగి శ్రీహరి సక్కుబాయి ఎంట నీళ్లు మోశాడు. నిజంగా సత్పురుషులు సచ్చిదానంద పరమాత్మను శాసించగలరు. ఇంకా అధికంగా చెప్పవలసిన అవసరం లేదు. ఓ సద్గురు సాయినాథ, షిరిడి గ్రామ నివాసి, మీరే మా తల్లి, మీరే మా తండ్రి. బాబా, మీ లీలలు నిజంగా ఎవరికీ అంతుపట్టవు. అటువంటప్పుడు పామరుడైన నా వాక్కుకు మీ లీలలను వర్ణించ సాధ్యమా? జడుల వంటి జీవులను ఉద్ధరించడానికి మీరు షిరిడి వచ్చారు. ప్రమిదలలో నీరు పోసి దీపాలను వెలిగించారు. 3 వెడల్పు గల చెక్క పలకను మంచంలా పైన చూరుకు వేలాడగట్టి దానిపై శయనించి భక్తులకు మీ యోగశక్తి సామర్థ్యాన్ని తెలియచేశారు. మీరు అనేకులకు సంతానాన్ని అనుగ్రహించారు. విభూతిని ప్రసాదించి అనేకులకు రోగాలను పోగొట్టారు. ఐహిక కష్టాలను తొలగించడం మీకు అశక్యం కాదు. గజరాజుకు చీమబరువా? గురుదేవా, దీనులను కరుణించండి. మీ చరణాలకు శరణుజొచ్చిన నన్ను వెనుకకు నెట్టివేయకండి స్వామి. మీరు మహారాజులకు మహారాజు, కుబేరులకు కుబేరులు, వైద్యులకు వైద్యులు. నిశ్చయంగా మీకంటే శ్రేష్ఠులెవరూ లేరు. ఇతర దేవతల పూజలకు విశేషమైన పూజా సామగ్రి, ప్రత్యేక పూజా విధానం అవసరం. కానీ మీ పూజకు జగత్తులో విశిష్టమైన వస్తువేదీ లేదు. సూర్యుని ఇంటిలో దీపావళి పండుగ వచ్చినట్లయితే ఏ ద్రవాలతో ఆ పండుగను జరుపుకుంటారు? సాగరం యొక్క దప్పికను తీర్చడానికి ఈ భూమిపై నీరు లేదు. అగ్నిని రగల్చడానికి నిప్పు ఎక్కడి నుండి తేవాలి? గురుదేవా, శ్రీ సాయి సమర్థ, పూజ చేసే వస్తువులన్నింటినీ ఆది నుండి మీ ఆత్మ యొక్క అంశాలు. మీ మాటలన్నీ తత్వదృష్టితో ఊరికే చెప్పటమే కానీ పరమాత్మ తత్వం ఇంకా పట్టుబడలేదు. అందువల్ల అనుభవం, జ్ఞానం లేకుండా చెప్పే మాటలు నిరర్థకం. మీ పూజను వ్యావహారికంగా చేయటానికైనా నాకు సామర్థ్యం లేదు. అందువలన గురుదేవా, అనేక కల్పనలతో మీ పూజ చేస్తాను. దయామయ, ఈ దాసుని యొక్క పూజను స్వీకరించండి స్వామి. సాయినాథ, ఇక ప్రేమాశ్రువులతో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తాను. సద్భక్తి అనే చందనాన్ని రాస్తాను. శబ్దాలంకారాల కఫనీని సమర్పిస్తాను. ప్రేమ భావాల సుమమాలను నీ కంఠానికి అలంకరిస్తాను. నా దుర్గుణాలను ధూపంగా దహింపచేస్తాను. అవి చెడు ద్రవ్యాలే అయినా వాటి నుండి చెడు వాసనలు రావటం లేదు. ధూపద్రవ్యాలకు సద్గురువు వద్ద కాక ఇతరత్ర ఎక్కడ కాల్చినా ఆ ధూపద్రవ్యాల నుండి వెలువడే వాసనలు అలాగే ఉంటాయి. ధూపద్రవ్యాలు అగ్నిని తాకగానే తక్షణం వాని సువాసనలు వెలువడతాయి. మీ వద్ద వ్యతిరేకంగా జరుగుతుంది. మాలిన్యాలు అగ్నిలో కాలిపోయి సద్గుణాల పరిమళం ప్రపంచానికి తెలిసేలా మిగిలి ఉంటుంది. గంగాజలంలోని మురికిపోగానే నీరు నిర్మలమవటం సహజం. మనసులోని మాలిన్యం పోయి మనసు నిర్మలమవుతుంది. గురుదేవా, సాయినాథ,
నేను మాయామోహాలనే దీపాలను వెలిగిస్తాను. దాని వలన వైరాగ్య ప్రభలను లాభంగా పొందేలా అనుగ్రహించండి. మీరు ఆసీనులవటానికి శుద్ధమైన శ్రద్ధ అనే సింహాసనాన్ని అర్పిస్తాను. దానిపై విరాజమానులై భక్తి నైవేద్యాన్ని స్వీకరించండి. ఆ భక్తి నైవేద్యాన్ని మీరు సేవించి భక్తి రసాన్ని నాకు ఇవ్వండి. ఎందుకంటే నేను మీ బిడ్డను కనుక మీ బోధామృత రసాన్ని పానం చేసే అధికారం నాకు ఉన్నది. నా మనసును మీకు దక్షిణగా సమర్పించుకుంటున్నాను. దానివల్ల నాకు ఎటువంటి కర్తృత్వ భావం ఉండదు. ఇక ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ దండ ప్రమాణాలను చేస్తాను. స్వీకరించండి. పుణ్యశ్లోక సాయినాథ. సాయి ప్రార్థనాష్టకం. శాంతచిత్త మహాప్రజ్ఞ సాయినాథ, దయాఘన దయసింధో సత్స్వరూప, మాయాంధకారాన్ని నాశనం చేసేవాడా, జాతి మత గోత్రాతీత సిద్ధ అచింత్య కరుణాలయ, పాహిమాం పాహిమాం సాయినాథ, షిర్డీగ్రామ నివాసి శ్రీ జ్ఞానాభాస్కర, జ్ఞానదాత, సర్వమంగళకారక, భక్త చిత్తమరాళ, శరణాగత రక్షక. మీరు సృష్టికర్తి బ్రహ్మ, మీరు పాలనకర్త విష్ణుమూర్తి, త్రిలోకాలను లయం చేసే మహేశ్వరులు మీరే. ఈ పృథ్వీతలమందు మీరు లేని చోటుంటుందా? సాయినాథ, మీరు సర్వజ్ఞులు, సర్వ హృదయాలలోనూ ఉన్నారు. మా సర్వాపధారాలను క్షమించండి, మా అపరాధాలన్నింటినీ క్షమించండి. మీరు ఆవు, నేను లేగదూడను. మీరు చంద్రుడు, నేను చంద్రకాంతమణిని. గంగానదీ రూపమైన మీ పాదాలకు ఈ దాసుడు సాదరంగా నమస్కరిస్తున్నాడు. నా శిరస్సుపై మీ కృపాహస్తాన్ని ఉంచండి. మీ దాసుడనైన ఈ గణుని చింతను దుఃఖాలను నివారించండి. ఈ ప్రార్థనాష్టకంతో మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. మా పాప తాప దైన్యాలను త్వరగా నివారించండి. మీరు ఆవు, నేను దూడను. మీరు మా తల్లి, నేను మీ బిడ్డను. నా విషయంలో మీ మనసున కాఠిన్యతను వహించండి. మీరు మలయగిరి చందనం, నేను ముళ్ళపొదను. మీరు పవిత్ర గోదావరి నీరు, నేను మహాపాతకుణ్ణి. మీరు దర్శనమయ్యాక కూడా నా మనోమాలిన్యాలు తొలగిపోగా ఇంకా ఉంటే మిమ్మల్ని చందనమని ఎవరంటారు? కస్తూరి సాంగత్యంలో మట్టికి విలువ తెలుస్తుంది. పువ్వుల సహవాసంతో ఉన్న దారం శిరస్సుపై ఉంటుంది. అదేవిధంగా మహాత్ములు చేపట్టిన వస్తువులు విశిష్టతను సంతరించుకుంటాయి. పరమేశ్వరుడు తన కోసం విభూతిని, మృగచర్మాన్ని, నందిని స్వీకరించాడు. ఆ కారణంగానే వాటికి అంతట గౌరవం లభిస్తుంది. శ్రీకృష్ణుడు గోపాలులను రంజింపచేయడానికి బృందావనంలో యమునా తీరాన ఉట్లు కొట్టే ఆటలాడాడు. దానికి కూడా బుద్ధులు గౌరవించారు. నేను దురాచారిని అయినా మీ శరణు జొచ్చాను. అందువలన ఓ గురుదేవా, నా గురించి ఆలోచించండి. ఐహిక లేక పారమార్థిక వస్తువులు ఏవేవి నా మనసుకు సుఖమనిపిస్తాయో వానిని ప్రసాదించండి గురుదేవా. నా మనస్సును నిగ్రహించుకునేలా మీరు అనుగ్రహించండి. సముద్రపు నీరు తీయగా మారితే ఆ ఉప్పు నీటికి భీతి చెందవలసిన అవసరం లేదు కదా. సాగరాన్ని మధురంగా మార్చగల సామర్థ్యం మీకున్నది. అందువలన దాసగణుని ఈ కోరికను మన్నించండి.
నాలో ఉన్న లోపాలన్నీ మీవే. మీరు సిద్ధులకు రాజు, మీకు లోపాలు తగవు. ఇంకా అధికంగా ఏం మాట్లాడను? మీరే మాకు ఆధారం. తల్లి ఒడిలో ఉన్న బిడ్డకు నిర్భయం సహజం కదా. ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తితో పఠిస్తారో వారి కోరికలను మీరే తీర్చాలి మహాప్రభు. ఈ స్తోత్రానికి మీ ఆశీర్వచనం ఎల్లప్పుడూ ఉండాలి. ఒక సంవత్సరంలో పాఠకుల త్రితాపాలు తొలగిపోవాలి. శుచిర్చూతులై తమ మనసులలో శుద్ధమైన భక్తిభావంతో నిత్యం ఈ స్తోత్రాన్ని పఠించాలి. ఇది వీలు పడకపోతే ప్రతి గురువారమైనా సద్గురుమూర్తిని మనసును ధ్యానించి పఠించాలి. ఇది కూడా వీలు కాకపోతే ప్రతి ఏకాదశి రోజున ఈ స్తోత్రాన్ని పఠించి దీని ప్రభావాన్ని గ్రహించండి. భక్తులారా, ఈ స్తోత్రాన్ని పఠించే వారి ఐహికమైన కోరికలను గురుదేవులు వెంటనే తీర్చి వారికి ఉత్తమ గతిని ప్రసాదిస్తారు. ఈ స్తోత్ర పారాయణతో మందబుద్ధులు బుద్ధిమంతులవుతారు, అల్పాయుష్యులు శతాయుష్యులవుతారు. ఈ స్తోత్రాన్ని పఠిస్తే ధనహీనుల ఇంటికి కుబేరుడు వస్తాడు. ఇది ముమ్మాటికి సత్యం. ఈ స్తోత్రాన్ని పఠిస్తే సంతానహీనులకు సంతానం కలుగుతుంది మరియు సకల రోగాలు నలుదిశలా మారిపోతాయి. నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణ చేయటం వలన చింతలు భయాలు తొలగి గౌరవ మర్యాదలు అభివృద్ధి చెందుతాయి. అవినాశియకు పరబ్రహ్మమును తెలుసుకుంటారు. కనుక బుద్ధిమంతులారా, మీ మనసులలో ఈ స్తోత్రమందు విశ్వాసముంచండి. తర్క వితర్కాలనే చెడు ఆలోచనలకు అసలు చోటివ్వకండి. షిరిడీ క్షేత్ర యాత్రను చేయండి. మనసును బాబా పాదాల యందు లగ్నం చేయండి. భక్త కామ కల్పద్రుమమైన సాయి అనాథలకు ఆశ్రయం. వారి ప్రేరణ వలననే నేను ఈ స్తోత్రాన్ని రచించాను. లేకపోతే పామరుణ్ణైన నాకు ఇటువంటి రచన ఎలా సాధ్యం? 1840వ సంవత్సరంలో భాద్రపద శుక్లపక్షంలో వినాయక చవితి సోమవారం రోజు అనగా సెప్టెంబర్ 9వ తారీఖు 1918వ సంవత్సరంలో సూర్యోదయం అయ్యాక మహేశ్వర్ వద్ద పవిత్ర నర్మదా నదీ తీరాన శ్రీ అహల్యాదేవి సమాధి సన్నిధి వద్ద శ్రీ సాయినాథ స్తవన మంజరి సమాప్తి అయినది. మహేశ్వర క్షేత్రమందు సంపూర్ణమైన ఈ స్తోత్రంలోని ప్రతి పదాన్ని శ్రీ సాయినాథులు నా మనసులో ప్రవేశించి పలికించారు. శిష్యుడు దామోదరుడు రాసిపెట్టాడు, దాసగణుడైన నేను సాధు సత్పురుషులందరికీ దాసుడను. స్వస్తి. శ్రీ సాయినాథ స్తవన మంజరి భవసాగర తారకం కావాలి. పాండురంగా, దీనినే దాసగణు అత్యాదరంగా విన్నవించుకుంటున్నాడు. శ్రీహరిహరార్పణమస్తు. శుభం భవతు. పుండరీకవరదా హరివిఠల్. సీతాకాంతస్మరణ జయ జయ రామ. పార్వతీపతే హర హర మహాదేవ. శ్రీ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.